కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధేగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలను. 29 కూడా చదువుదాం. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ప్రార్థన. ప్రేమ స్వరూపి దయగల రక్షక, మీ బలలో వెళ్తుండగా కొద్ది మాటల చేత మమ్మల్ని హెచ్చరించి సరిచేసి బుద్ధి చెప్పి యోగ్యులుగా మలిచి యోగ్యులుగా నీ బలలో పాలు పంపులు పుచ్చుకుంటే సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు బల్ల పరిశుద్ధమైంది. దాంట్లో పరిశుద్ధంగానే పాలు పంపులు పుచ్చుకోవాలి. నిర్లక్ష్యంగా అయోగ్యంగా దాంట్లో చేయి వేయడానికి వీలు లేదు. ఎందుకంటే అది మన కొరకు విమోచన క్రయధనముగా దేవుడు తన శరీరాన్ని అర్పించుకున్నాడు, బలి చేసుకున్నాడు. అది ఎంతో వెల చెల్లిస్తే కానీ మనకు రక్షణ రాలేదు. కాబట్టి ఆ బల్ల రొట్టె రూపంలో కనబడుతుంది, ద్రాక్షరసం రూపంలో కనబడుతున్న ఆ రొట్టె ద్రాక్షరసం దేవుని యొక్క శరీరాన్ని కార్చబడిన రక్తానికి సాదృశ్యంగా ఉంది. అది ఏం చెప్తుంది? నీ కొరకు నలగొట్టబడిన శరీరం. ఆ ద్రాక్షరసం ఏమంటుంది? నీ కొరకు కార్చిన నా రక్తం అని ప్రభు జ్ఞాపకం చేస్తాను. అందుకనే దాన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని ఏం జ్ఞాపకం? ఆయన పొందిన శ్రమను జ్ఞాపకం. నేను ఆ పాప పరిహారం నిమిత్తమై దేవుడు చేసిన త్యాగం, ఆయన చెల్లించిన వెల, ఆ వెల కట్టలేనంత అద్భుతమైనటువంటి దాని ఇంత అని వెల కట్టలేనంత ఎక్కువ క్రయము ప్రభు నీ నా పాప పరిహారం నిమిత్తమై సిలువలో చెల్లించాడు. మనం చెల్లించలేదు, మనం చెల్లించలేము కాబట్టి ఆయన చెల్లించాడు. మన దగ్గర శక్తి లేదు, మన పాపాలకి ఇంత ఇస్తే పాపాలు పోతాయని ఇంత 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 పరిహారం ఇంత అని చెప్పేటట్లుగా లేదు. దానికి మన పాపానికి పరిహారం ఎంత అని వెల కట్టే అంత లేదు, కట్టలేనంత వెల దేవుడు నీ కోసం నా కోసం కట్టాడు. అదే బల్లని మన జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రభు. అందుకే యోగ్యంగా పాలు పంపులు పుచ్చుకోండి, ఇది నిర్లక్ష్యంగా పాలు పంపులు పుచ్చుకుంటే శిక్షావిధి కలుగుతుంది. ఏంటి ఎప్పుడు శిక్షావిధి కలుగుతుంది? ఎవరికి శిక్షావిధిది? ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగుతే. అందుకే దాన్ని తిన్నప్పుడు తాగినప్పుడు మనం ఏం అనుకొని తాగాలి? ఆయన శరీరం అని వివేచించి తెలుసుకొని గ్రహించి ఇది నా కొరకు విరగొట్టబడిన ఆయన శరీరము, ఆ ద్రాక్షరసము నా కొరకు కార్చిన రక్తం అని వివేచన కలిగి గ్రహింపు కలిగి దాంట్లో పాలు పంపులు పుచ్చుకోవాలి. ఆ గ్రహింపు లేకుండా, ఆ వివేచన లేకుండా మామూలుగా మనం బలహీనలతో మన బలహీనతలతో మన పాపాలతో కూడా వచ్చి దానితో చేయి పెడితే వివేచింపక తాగుట అంటారు. దాన్ని గ్రహింపు లేకుండా తాగుట. బల్లలు చేయడానికి గ్రహింపు కలిగి వివేచన కలిగి చేయాలి. వివేచన లేకుండా చేయడానికి వీలు లేదు. అలా చేస్తే ఏమొస్తుందని రాయబడింది వాక్యంలో? శిక్ష. ఏంటి? ఇంతకీ దేవుడు తన ఆ శరీరాన్ని రక్తాన్ని రెండింటిని నలగొట్టి కార్చడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి చెప్పండి? దేని నుంచి తప్పించడానికి? శిక్ష నుండి తప్పించడానికి. అందుకే రోమా 8:1 చదువుతాం, క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. సో హూఎవర్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ నౌ పాస్ ఫ్రమ్ ద డామినేషన్ పనిష్మెంట్. ఎలాంటి శిక్షకు వాళ్ళు అర్హులు కాదు. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. కానీ క్రీస్తునందు లేకుండా చేయేస్తే వారికి శిక్షావిధి. క్రీస్తునందు ఉన్నామని అనుకొని నిర్లక్ష్యంగా చేయి వేస్తే, వివేచింపక చేయి వేస్తే శిక్షకు పాత్రులం. దేవుని ఎరగక ముందు చేసే తప్పు వేరే, ఎరిగిన తర్వాత చేసేటువంటి తప్పు ఇంకా భయంకరమైంది. సో దీనిలో దేవుని ఎరిగిన తర్వాత దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడిన స్థితిలో ఉండి చేయి వేయాలి. ఎరగని వాళ్ళు క్షమాపణ వేరే, ఎరిగిన వాళ్ళకి కఠినమైన శిక్ష నిర్లక్ష్యంగా చేస్తే. బల్లలు చేసే వాళ్ళు క్రీస్తును ఎరిగిన వారా, రక్షకునిగా ఎరగని వారా? బల్లో చేసే వాళ్ళు ఎరిగిన వారా, ఎరగని వారా? ఎరిగిన వారం. మనకి 2 శిక్ష. ఎరగని వారు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షమైన 9వ అధ్యాయంలో అతడు ఎలాగా రక్షింపడ్డాడో మనం చూస్తాం. కానీ అదే అపోస్తలుడైన పౌలు మరి అగ్రిప్ప ఎదుట నిలబడి మాట్లాడుతున్నప్పుడు తన దర్శనం గురించి మాట్లాడతాడు. ఏ విధంగా ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడో దాన్ని పరిచయం చేస్తూ ఉంటాడు. అపోస్తల కార్యం 26వ అధ్యాయంకి వెళ్దాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. అగ్రిప్ప ఎదుట నిలబడి అతడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్ష తన పట్ల ఎట్లా వచ్చింది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్నము రాజా 11వ వచనము, మధ్యాహ్నము నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట నేను చూచి తిని అని అగ్రిప్పతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. ఆ ప్రకాశం ప్రకాశించింది. మేమందరము నేలపడినప్పుడు నాకు ఒక శబ్దం వినపడింది. ఏంటది? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు?
అన్నప్పుడు ఇంకొక శబ్దం కూడా వినపడింది. ఏంటి? ముని ముని కొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటేని. ఏంటి? ఎంత కఠినమైన, తాను అనుకుంటున్నాడు నేను చేసేది కరెక్ట్ అని, కానీ తనకు అర్థం కావట్లేదు. తన్ను తాను నాశనం చేసుకుంటున్నాడు, తన్ను తాను శిక్షావిధికి గురి చేసుకుంటున్నాడు. క్రీస్తుతో పెట్టుకుంటున్నాడు అన్న విషయం తెలియలే. క్రైస్తవులతో పెట్టుకుని అనుకుంటున్నాడు, కానీ క్రైస్తవులను పెట్టుకుంటే క్రీస్తుని ముట్టుకున్నట్టే, క్రైస్తవుని ముడితే ఎవరిని ముట్టాడు? క్రీస్తుని ముట్టినట్టే క్లారిఫై చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తు తన స్వరమును వినిపింపజేసి, నువ్వు క్రైస్తవులతో కాదు పెట్టుకునేది, నువ్వు క్రైస్తవులను కాదు హింసించేది, నన్ను హింసిస్తున్నావు. ఏమన్నాడు? నన్ను హింసిస్తున్నావు. నాతో పెట్టుకుంటే నీ స్థితి ఏంటో తెలుసా? నాతో పెట్టుకుంటున్నావు నువ్వు అసలు నువ్వేం చేస్తున్నావు తెలుసా? ముని కొనలకు తన్నుతున్నావు నీ కాలు. ఏమన్నావు? ముని కొనలకు కాళ్ళు తన్నుతున్నావు. ముని కొనలు అంటే నాగలి అనుకుంటా కదా, ముళ్ళు కర్రనా? ముళ్ళ కర్ర, ముందు ముళ్ళు ఉంటుంది, అది పశువులను కొట్టడానికి వాడేటువంటిది. దాని ముందు చాలా పాయింటెడ్గా ఉంటుంది. ఇంకా కొన్ని మునికర్ర ఇంకా భయంకరమైన ఏనుగులు నడిపించే చూడాల, అది షార్ప్ ఉంటుంది. దాంతో పొడిస్తే ఆ నొప్పికి అది కదులుతుంది. అంత బలమైనటువంటి శరీరమైన ఏనుగు పైన కూర్చున్న 5 అడుగుల మనిషికి లోపడుతుంది. కారణం ఏంటి తెలుసా? దాని ఎడ్జ్ చాలా పాయింటెడ్గా ఉంటుంది, దాంట్లో పొడుస్తాడు. ఎద్దుల్ని తోలేటి కర్ర కూడా దానికి చివర్లో లెదర్ది ఉంటుంది, దాంతో కొట్టినప్పుడు చురుకు తగులుతుంది. ఆ దెబ్బకు వినకపోతే దాని పాయింటెడ్ ఎడ్జ్ ఉంటుంది కదా, దాంతో పొడిస్తే కదులుతుంది. ఇప్పుడు ఆ పాయింటెడ్ కర్రకి ఎదురుగా కాళ్ళు తన్నితే ఎట్లుంటుంది? అది ఇరుగుతుందా? మన కాళ్ళు గాయపడతాయా? ఆ ముని కర్ర తన్నుతే మన కాళ్ళు చీల్చబడుతుంది. అప్పుడు దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలుగా కాకముందు సౌలుతో చెప్పాడు, నువ్వు నాతో పెట్టుకుంటున్నావు, గాయపరిచేది నన్ను కాదు, నువ్వు నన్ను హింసిస్తున్నా అనుకుంటున్నావు, కానీ దాని ఫలితం ఏంటో తెలుసా? నీ కాళ్ళు గాయమై. దేవుడు ఇండైరెక్ట్ ఏం చెప్పాడు తెలుసా? నువ్వు కాళ్ళు తంతున్నావు, ఆ పాయింటెడ్ కర్రకి నీ కాళ్ళు తంతున్నావు, ఆ షార్ప్ ఎడ్జ్కి నీ కాళ్ళు తంతున్నావు. గాయమేది ఇన్స్ట్రుమెంట్ కాదు, గాయమేది నీకు, నీ కాలు గాయమవుతుంది. ఈ మాట మర్చిపోలేదు అపోస్తలుడైన పౌలు. అయ్యో, ఇతరులను గాయపరుస్తున్నా అనుకున్నా కానీ నన్ను నేనే గాయపరుచుకుంటున్నా, ఇతరులను హింసిస్తున్నా అనుకున్నా కానీ దేవుని యొక్క భయంకరమైన తీర్పుకు నన్ను నేను అప్పగించుకుంటున్నా. ఆ గ్రహింపు సౌలు జీవితాన్ని మార్చింది. ఆ గ్రహింపు ఏం చేసింది? తాను ఎవరితో పెట్టుకుంటున్నాడో ఎప్పుడైతే స్పష్టమైందో, ఎవరిని బాధ పెడుతున్నాడో ఎప్పుడైతే స్పష్టమైందో, తన జీవితం పరివర్తన చెందింది. నేను ఇక మీదట ఆ ప్రభుని గాయపరచను, ఆ ప్రభుని హింసించను. దాని ఫలితం భయంకరమైంది. ఎందుకంటే అల్టిమేట్గా ఇచ్చిన రిజల్ట్ ఏంటంటే, నాకేమి కాదు అంటున్నాడు దేవుడు. ఏమంటాడు? నాకేమి కాదు, నీకే కష్టం, నాతో పెట్టుకుంటే నీకే కష్టం. ముని కొలలకు కాలు తన్నితే నీ కాలు గాయమవుతుంది, నాకు కాదు. అంటే ఆ సమయంలో కూడా అవిధేయత. అందుకని హింసకుడను అని ఒప్పుకుంటున్నాడు, దూషకుడను అని ఒప్పుకుంటున్నాడు, హానికరుడను అని ఒప్పుకుంటున్నాడు. అలాంటి హానికరుణ్ణి, అలాంటి హింసకుడిని, అలాంటి దూషకుడిని దేవుడు ఇంకా ప్రేమిస్తూ ఆ దూషకుని కాలు గాయం తగలకూడదని దేవుని యొక్క ప్రేమ అక్కడ కనపరిచాడు. నన్ను హింసిస్తున్నావు కరెక్టే, కానీ నీ కాలు జాగ్రత్త. నన్ను హింసిస్తున్నావు కరెక్టే, కానీ దూషకుడా నువ్వు నష్టపోతావు, జాగ్రత్త. అంటే ఆ దూషకుడు హింసకుడు నష్టపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని యొక్క స్వరం విన్న వెంటనే అతనిలో పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు కలిగింది. అతడు ఎవరితో పెట్టుకుంటాడో గ్రహించాడు, వణుకు పుట్టింది. 3 దినములు ప్రార్థన చేసి అతడు సంపూర్ణంగా మారిపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న మనం మన జీవితాల్లో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా మనం చోటిచ్చి ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పటికీ ఏం చేస్తున్నాం? మాటి మాటికి సౌలులాగా ప్రవర్తిస్తూ, ఒకసారి ఆల్రెడీ హింసలకు అప్పగించుకున్న క్రీస్తుని మళ్ళీ హింసించే వారిగా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ హింసించబడ్డాడు నీకోసం, నా కోసం. ఆయన ఆల్రెడీ నీకోసం, నా కోసం గాయపరచబడ్డాడు. మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు. ఒకసారి నలగొట్టబడ్డాడు. నేను ఆ పాపంలో కొరకు ఇంకా నలగొడతామా? ఆయన ఎలా నలగొట్టే వానిగా చేస్తున్నాం? ఆయన మళ్ళీ ఎలా హింసించే వారిగా చేస్తున్నాం? ఆయనకి ఇష్టము లేని పాపానికి మన జీవితంలో చోటిచ్చి మళ్ళీ ఆయన సిలువకు ఎక్కించిన వాళ్ళంగా చేస్తున్నాం. అలాంటి స్థితిలో ఉండి బలలో చేయొద్దు. అది ఆ రోజు సౌలుకు చెప్పిన మాట ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, మీకు శిక్షా విధి కలుగుటకి అలా మీరు చేస్తారు. నా రొట్టెను, నా ద్రాక్షరసమును
ఆ బలలోని మీరు అయోగ్యముగా పాలు పంపులు పొందినప్పుడు అంతా కూడా, నిర్లక్ష్యముగా మీరు పాలు పొందినప్పుడు అంతా కూడా మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటున్నారు. జాగ్రత్త సుమి. అపోస్తల కార్యంలో పేతురు 2వ అధ్యాయంలో ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎదుట యేసుక్రీస్తును మీరు సిలువకెక్కించారు అని చెప్పినప్పుడు వాళ్ళకి చాలా బాధ కలిగింది. వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నారు అని రాయబడింది. ఎక్కడ నొచ్చుకున్నారు? వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నారు. నొచ్చుకున్న వెంటనే అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? వాళ్ళు ఏమడిగారు? మేము రక్షింపబడుటకు మేమేమి చేయాలి? ఇది మనలో వచ్చే మారు మనస్సుకు ముందు జరిగే ప్రక్రియ ఏంటో తెలుసా? ముందు జరిగే స్థితి ఏంటో తెలుసా? ముందు మనలో ఏం కలుగుతుంది? మారు మనసు రావాలంటే నొచ్చుకోవాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన హృదయంలో ఆ వాక్యము తాకాలి. యు మస్ట్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్. మనం చేసేటువంటి ఆ అతిక్రమాలను బట్టి నేను నొప్పింపబడాలి, నేను తప్పు చేస్తున్నానన్నటువంటి గ్రహింపు, వివేచన నాకు కలిగినప్పుడే మారు మనసు వస్తుంది. మారు మనసుకు ముందు ఒప్పుదల వస్తుంది. మారు మనసుకు ముందు ఏమంటారు? నొప్పుదల కూడా వస్తుంది. ఏంటి? నొప్పుదల ఉండాలి, తర్వాత ఒప్పుదల. ఒప్పుదల ఫస్టా, నొప్పుదల ఫస్టా? నొప్పి, ఆ పెయిన్, ఆ ప్రిక్కింగ్ పెయిన్ నీకు లేకుంటే నీ తప్పును నువ్వు ఒప్పుకోలేవు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాం. దేవుని యొక్క కనికరానికి మనం పాత్రలు అవ్వాలంటే నొప్పి కలగాలి. నా స్థితి నేను గ్రహించాలి. ఇశ్రాయేలు ప్రజల్లో కలిగిన ఆ నొప్పి, హృదయంలో గుచ్చబడినటువంటి అనుభవం బల్ల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మళ్ళొకసారి తన మాటల చేత మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. గుచ్చబడినామా. ఇదే అపోస్తలుడైన పౌలు గవర్నర్తో మాట్లాడినాడు 24వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో. అతనితో విమర్శ దినం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, శిక్షావిధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయంలో ఫెలిక్స్తో మాట్లాడుతున్నప్పుడు కొన్ని దినములైన తర్వాత, 24వ అధ్యాయం 24వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసునందలి విశ్వాసం గురించి వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వార్త చెప్తా ఉన్నాడు. అతడు ఏ విధంగా రక్షణ పొందాడో చెప్తా ఉన్నాడు. 25వ వచనంకి వచ్చేసరికి అప్పుడు అతడు నీతిని గూర్చియు, ఆశా నిగ్రహమును గూర్చియు, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఏమన్నది అక్కడ? ఈ క్రీస్తు గురించి చెప్తూ అపోస్తలుడైన పౌలు నీతిని గురించి మాట్లాడతాడు. ఫెలిక్స్లో ఏం లేదు చెప్పండి? ఫెలిక్స్లో నీతి లేదు. ఫెలిక్స్కు ఆయాసకరమైనది ఫెలిక్స్లో ఉండే బలహీనతలను అపోస్తలుడైన పౌలు క్రీస్తు గురించి చెప్తూ ఉన్నప్పుడు అవి చూపించబడ్డాయి. నీతి గల జీవితం గురించి చెప్తుంటే ఫెలిక్స్ ఆయాసం కలిగింది, ఎందుకంటే అతనిలో నీతి లేదు. ఆశా నిగ్రహం గురించి, సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్తా ఉంటే ఫెలిక్స్లో భయం పుట్టి, ఎందుకంటే ఇతనికి ఏం లేదు? సెల్ఫ్ కంట్రోల్ లేదు, శోధనలు జయించేటువంటి శక్తి లేదు. ఒక అవినీతి పరుడికి నీతి గురించి చెప్తా ఉంటే, ఒక సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తికి నిన్ను నీవు స్వాధీనంలో పెట్టుకోవాలని శరీరించాలని చెప్తా ఉంటే అతనికి అది ఇష్టం లేదు. అంత మాత్రం కాదు, దానివల్ల వచ్చేటువంటి విమర్శ దినము, తీర్పు దినం ఒకటి ఉంది అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉంటే ఫెలిక్స్కి అది ఇష్టం లేదు. విమర్శ అనగానే ఏమొచ్చిందంటే భయము పుట్టింది. ఏం పుట్టింది? భయం పుట్టింది. కానీ అక్కడ జరగాల్సింది జరగలేదు. వెంటనే ఏం చేశారు చెప్పండి? ఇప్పటికి వెళ్ళము. ఈయనకు భయం పుట్టింది, ఇంకా ఎక్కువసేపు నిలబడితే ఇంకా నాలో ఉండేటువంటి బలహీనతలు ఏమేమి బయట పెడతాడో అని ఉద్దేశంతో ఏం చేశాడు? ఇక్కడికి తగిలిన నొప్పి చాలు. ఇక్కడ ఈయన ఆయాస పడుతున్నాడు కానీ పశ్చాత్తాప పడలేదు. ఇది గుచ్చుతుంది, ఇది భయాన్ని పెట్టింది కానీ సత్యములోనికి నడిపించడానికి అతడు తను తాను సమర్పించుకోలేదు. అపోస్తలుడైన పౌలు యొక్క మాటలు అతనిలో భయాన్ని కలిగించాయి, నొప్పి కలిగింది. మొదట ఏం కలిగింది? అతనికి నొప్పి కలిగింది, భయం కలిగింది, కానీ మారు మనసు కలగలే. ఇంకా నువ్వు చాలు, ఇక్కడ చెప్పింది చాలు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ నాకు టైం దొరికినప్పుడు నిన్ను మళ్ళీ పిలిపిస్తాను. ఏమన్నాడు? నాకు సమయమైన నాకు టైం దొరికితే నిన్ను మళ్ళీ పిలిపించునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయొచ్చు. ఇదని యాటిట్యూడే రాంగ్. ఏంటి? మళ్ళీ పిలిపించాడంట, మాటి మాటికి పిలిపించి వింటున్నాడంట. కానీ మాట్లాడుతున్న మాటలలో దేవుడు అతన్ని దర్శిస్తున్నాడు, అతని హృదయం టచ్ చేయబడుతుంది. కానీ అతడు దేనికి అవకాశం ఇవ్వాలి? దానికి ఇవ్వట్లే.
అతడు తన పాపములను ఒప్పుకోవడానికి ఫెలిక్స్ అవకాశం ఇవ్వట్లేదు, కానీ మాటి మాటికి పిలుస్తున్నాడు. ఏం ఆశించి? పౌలు వలన ఏమైనా డబ్బులు దొరుకుతాయేమో, ఏమైనా లంచం ఇస్తే తీసుకొని వదిలిపెడదామని. అంటే అప్పటి నుంచే ఉన్నాయి ఈ లంచగొండులు. డబ్బిస్తే చాలు, వాడు ఎన్ని నేరాలు చేసినా వదిలేస్తారు. ఈ ఫెలిక్స్కి ఈ మనస్తత్వం ఉంది. మాటి మాటికి పిలిచాడు, మాటి మాటికి మాట్లాడుతున్నాడు, మాటి మాటికి పౌలు ఏం మాట్లాడింటాడు చెప్పండి? పౌలు ఏం మాట్లాడింటాడు? క్రీస్తుని గురించిన సాక్ష్యమే చెప్పింటాడు. అంటే పలుమార్లు అతనికి సందేశం అందించబడింది, కానీ నొప్పించబడ్డాడు కానీ ఒప్పించబడలేదు. నొప్పించబడ్డాడు కానీ ఒప్పించబడలేదు. When the word of God will touch your heart, will prick your heart, when it pricks your heart, you must confess. That must lead you to confession. అది నిన్ను ఒప్పుదలకు నడిపించాలి. భయం పుట్టడం సాధారణమే, కానీ భయం పుట్టింది కానీ మార్పు వచ్చిందా ఫెలిక్స్లో? ఈరోజు బల్ల దగ్గర ఎన్ని హెచ్చరికలు వస్తున్నా తాత్కాలికంగా భయం పుడుతుంది, కానీ దాని తర్వాత జరగవలసిన పరిణామం, దాని తర్వాత జరగవలసినటువంటి విషయం ఏంటది? ఒప్పుదల. ఒప్పుదల. అవును ప్రభువా, నాతో మాట్లాడినావు. అవును, నా జీవితంలో ఈ బలహీనత ఉంది. నీ బల్లలో ఈ బలహీనతతో నీ బల్లను నేను తాకలేను. అయ్యా, నన్ను మరొకసారి రక్తంతో కడిగి శుద్ధీకరించు. నన్ను యోగ్యుడిగా నీ బలలో ప్రవేశించుటకు సిద్ధపరచు. ఇదిగో ఈ బలహీనత ఒప్పుకుంటున్నా, నన్ను కడుగు, శుద్ధీకరించు. ఒప్పుదల. ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి గుచ్చుదల, నొప్పుదల. నొప్పి తగిలినప్పుడే ఒప్పుకునేటానికి మనం ముందుకెళ్తాం. సో దేవుని బల్ల పవిత్రమైంది. మనం ఇక్కడ నిర్లక్ష్యంగా ఉంటే ముని కొనలకు మన కాళ్ళు తన్నిల వాళ్ళం అవుతాం. గాయపడేది మనము, ప్రభు కాదు. ఆయన ఆల్రెడీ గాయపడ్డాడు మన పాపాలను. గాయములన్ గాయములన్ నా కొరకు పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకు పొందేను క్రీస్తు ప్రభు. ప్రభుకి ఎప్పుడు ఎక్కువ నొప్పి తగులుతుంది తెలుసా? ప్రభుకి ఎక్కువ నొప్పి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయన ఎరిగిన బిడ్డలు పాపానికి చోటిస్తే. ఎరగని వాళ్ళు ఎంత పాపం చేసినా ప్రభు బాధపడడు, ఎందుకంటే వాళ్ళు ఆయన ఎరగక పాపం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన రక్తము చేత విమోచింపబడిన తర్వాత, నువ్వు ఆయన కుమారుడుగా కుమార్తెగా మార్చబడిన తర్వాత, తిరిగి దేవునికి ఆయాసం పుట్టేటువంటి పని ఎప్పుడైతే మనం చేస్తామో అది ఆయనకు మరీ ఎక్కువగా నొప్పి కలుగుతుంది. తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాక, నీ కొరకు నా కొరకు ఆయన గాయాలు పొంది నిన్ను తన సొత్తుగా చేసుకున్నాక, నీ కొరకు క్రయము చెల్లించి ఆయన నిన్ను సంపాదించుకున్నాక, అప్పుడు ఆయన పట్ల మనం అవిధేయత కనపరిస్తే ఎక్కువ గాయం వాళ్ళకి. నా బిడ్డ నాకు ఇష్టం లేని రీతిలో జీవిస్తే ఎక్కువ బాధ నాకు కలుగుతుంది. కానీ పక్కింటి వాళ్ళ బిడ్డ ఆమె ఏమి తప్పు చేసినా నాకు అంతగా గాయపరచదు. కానీ నేను కన్న బిడ్డ దేవునికి అవిధేయురాలుగా జీవిస్తే అది తండ్రికి ఎక్కువ నొప్పిని పుట్టిస్తుంది. ఇది ఎంత సత్యమో, తన స్వరక్తం ఇచ్చి నేను నన్ను సంపాదించుకున్న ఆయన బిడ్డలముగా మనము మారిన తర్వాత ఆయనను ఇంకా గాయపరిచే వారముగా ఉంటే, ఇంకా ఆయనకు అవిధేయులంగా, ఇంకా ఆయనకి ఇష్టము కానీ వాటిని మన జీవితంలో అనుమతిస్తే ఆయన మరీ ఎక్కువగా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అంటే దేవుని ఎరగని వాళ్ళ వలన ప్రభు కలిగే బాధ కంటే, దేవుని ఎరిగి ఉండి పాపమునకు అవకాశం ఇచ్చిన వారి వలన ప్రభు కలిగే గాయము అతి పెయిన్ఫుల్, చాలా పెయిన్ఫుల్. అది హీ ఆల్రెడీ సఫర్డ్ దట్ పెయిన్ఫుల్ డెత్ ఫర్ యూ. ఆయన ఆల్రెడీ నీ కొరకు ఆ బాధాకరమైన మరణాన్ని, ఆ బాధను, చావును అనుభవించాడు నీ కోసం. రిపీటెడ్గా మళ్ళీ ఆ పెయిన్ని దేవునికి మనం ఇవ్వకుండా ఉండాలంటే బల్ల దగ్గర వివేకముగా దాంట్లో పాలు పంపులు పొందాలి, వివేచన కలిగి పాలు పంపులు పొందాలి. ఆయనకి నువ్వంటే ఎంత ప్రేమ అంటే, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అన్నాడు. అంటే ఎక్కడుంది? జకర్యాలోనా? జకర్య 2:20, 2:8, ఎక్కడ? నిన్ను ముడితే వాడు తన కన్నుగుడ్డును ముట్టినట్టు. ఏమన్నాడు? కొన్ని ముని కొనలను తంతే నీ కాలే గాయమైందని చెప్పిన దేవుడు ఏమన్నాడు తెలుసు? తన బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ ఉంది నీ మీద, నా మీద. నిన్ను ముడితే వాని కనుగుడ్డు ముట్టుకున్నట్టు నిన్ను ముట్టిన వాడు తన కనుగుడ్డు
లో తన వేలు పెట్టుకున్నోడితో సమానం. అంటే నువ్వంటే ఎంత ప్రేమ దేవునికి. తన స్వరక్తము చేత తన జనముగా తన బిడ్డగా చేసుకున్నాడు నిన్ను ఎవడైనా ముడితే ఆయనకి ఎంత కోపమో తెలుసా? అలాంటి దేవుడు అంటున్నాడు, అవివేకంగా దేవుని యొక్క బలలో చేయేస్తే మనం శిక్షావిధికి గురి అవుతాం. ఇది పరిశుద్ధమైంది. ఈ పరిశుద్ధమైన బలలో మనం పరిశుద్ధంగా పాలుపంపులు పుచ్చుకోవాలి. మనల్ని మనం అందుకే అంటున్నాడు దేవుడు, పరీక్షించుకొని ఏదైనా ఆయాసకరం నుంచి ఒప్పుకొని అప్పుడు పాలుపంపులు పుచ్చుకోండి, మీరు శిక్ష నుంచి తప్పించుకుంటారు. నిర్లక్ష్యంగా దీంట్లో చేయి వేస్తే శిక్షకు మిమ్మల్ని మీరే అప్పగించుకుంటారంటే సౌలుకు చెప్పిన మాట మనకు వర్తిస్తుంది. ఏంటది? మనల్ని మనమే గాయపరుచుకుంటాం, మనల్ని మనమే తీర్పుకు అప్పగించుకుంటాం, మనల్ని మనం మరణానికి దేవుని యొక్క శిక్షకు పాత్రులముగా చేసుకుంటాం. కాబట్టి మనలో ప్రవేశించకముందు ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఒప్పుదల, నొప్పి తగిలిందా? దేవుడు మాట్లాడినప్పుడు నీ హృదయం నొచ్చుకుంటుందా? నొచ్చుకుంటే అది నిజమైనటువంటి నొప్పుదల అయితే అది నిజమైన మారు మనసుకు దారి తీరుస్తుంది. మారు మనసు పాపక్షమాపణ ఒక్కసారిగా జరిగేది. జీవితంలో స్టార్ట్ అయినప్పుడు ఒకసారి, ఆ దినం నుంచి చనిపోయేంత వరకు ఈ సరిచేసుకునే ప్రక్రియ మొదలయ్యింది అని అర్థం. ఏంటి? మనల్ని మనము సరి చేసుకునే ప్రక్రియ. ఎప్పుడు రక్షింపబడ్డావు బ్రదర్ అంటే 1990 ఆగస్టు 25 అని చెప్తారు ఈజీగా. అవును, కరెక్ట్, మంచిది, వెరీ గుడ్. కానీ అప్పుడు వచ్చిన రక్షణ ఇప్పటి వరకు సరిగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఏం అలవాటు ఉండాలి మనకి? అందుకే బల్ల పెట్టినాడు దేవుడు. ఈ బల్లె లేకపోతే చాలా భ్రష్టం అయిపోయేవాళ్ళం. ఈ బల్ల కనీసం రోజు పరీక్ష చేసుకోకపోయినా వారానికి ఒకసారి బల్ల దగ్గరకు వచ్చినప్పుడైనా నిన్ను నువ్వు పరీక్షించుకో అంటది వాక్యం. ద సెల్ఫ్ ఎగ్జామినేషన్, రెట్రోస్పెక్షన్, ఇన్స్పెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఇన్స్పెక్ట్ చేసుకో, నిన్ను నీవు పునర్విమర్శ చేసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. విశ్వాసమందు నేను నిలబడి ఉన్నానా లేదా అనేటువంటి విషయాన్ని పరీక్షించుకో. ఈ మాట మనం చదువుతాం 2 కొరింథీలో కదా, దేవుని యొక్క వాక్యం. మనల్ని మనము దేవుని దృష్టిలో యోగ్యులముగా ఉన్నామా లేదా? అయోగ్యంగా బలలో పాలుపంపులు పుచ్చుకుంటున్నామా? నిర్లక్ష్యంగా దేవుని యొక్క మందసమైన దేవుని యొక్క బల్లైన 2 ఒకటే. ఇప్పుడు అప్పట్లో మందసం ఎంత పరిశుద్ధమైందో దానికి ప్రతిరూపంగా ఇప్పుడు ఏముంది? దేవుని యొక్క విరవబడిన నల్లగొట్టబడిన శరీరము, రాక్షసము. నాదాబు అబీహులు నిర్లక్ష్యంగా అగ్ని తీసుకొచ్చి ధూపం వేస్తున్న సందర్భంలో ఏమైనారు? స్పాట్లో చచ్చిపోయినారు. ఉజ్జియా మందసం తీసుకుని వస్తే ఎడ్ల బండి దగ్గర జారిపోతున్నప్పుడు, కళ్ళం దగ్గర దాటుతున్నప్పుడు చెయ్యి ఇట్లా ఎత్తినాడంతే, అక్కడే చచ్చిపోయినాడు. అరే, ఇప్పుడు మన దగ్గర మందసం లేదు అనుకుంటున్నామా? లేదు. అక్కడ కనిపించే మందసం ఇప్పుడు ఇక్కడ కనిపించని మందసం. అక్కడ ఇమీడియట్గా జడ్జిమెంట్, కానీ ఇప్పుడు దేవుని యొక్క కృప అడ్డొచ్చి ఆ జడ్జిమెంట్ ఆపుతా ఉంది. మన బలహీనతల్లో కూడా మనం వెంటనే ఎందుకు జడ్జిమెంట్ రావట్లేదు మన మీద అంటే, ఎవరు ఆపుతున్నారు ఆ జడ్జిమెంట్ని? ఒకవేళ ప్రభు లేకుంటే ఈరోజు మనం కూడా చచ్చిపోయే వాళ్ళమే. ప్రభు నీ కోసం బలి అవ్వకుండా ఉండింటే ఈరోజు మనం అందరం కూడా స్పాట్లో చచ్చిపోయేవాళ్ళం. అయితే రక్షింపబడినటువంటి నిన్ను నన్ను తీర్పు గురి కాకుండా నీ పక్షమున, నా పక్షమున, మన పక్షమున ప్రభువైన క్రీస్తు తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తా అడ్డుకుంటా ఉన్నాడు. తండ్రికేమో కోపం వస్తుంది జడ్జిమెంట్ ఇచ్చేయాలని, కానీ ఎవరు అడ్డొస్తున్నారు? కృప అడ్డొస్తా ఉంది. ఆ కృప గల దేవుడు అడ్డొస్తా ఉన్నాడు. నా ప్రాణం పెట్టినా. తోటమాల గురించి అంటాడు కదా, యజమాని కోపం వచ్చి 3 సంవత్సరాలు తోట వేసిన ఫలం రాలే. పనివాడికి చెప్తున్నాడు తోటమాలకి, దాన్ని నరికేయి, ఇప్పటికి చాలా దీని కొరకు ఖర్చు పెట్టినా ఇంకా నాకు ఫలాలు ఇవ్వట్లేదు, ఈ అంజూరపు చెట్లు ఫలించట్లేదు, ఇంకా నేను పెట్టుబడి పెట్టదలుచుకోలేదు, ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయింది. అయినా తోటమాల ఏమన్నాడు? సరే నరికేస్తానడా? లే, ఇంకొక సంవత్సరం గడివి ప్రభువా. See, that is what your Lord and my Lord is doing. Our Father in heaven is very angry. He is very furious at our weaknesses. ఆయన చాలా కోపం ఉంది తండ్రి అయిన దేవునికి. కానీ తోటమాలిగా ప్రభు అయిన క్రీస్తు అడ్డొచ్చి ఇంకొక సంవత్సరం గడి, ఇప్పుడే వద్దు ప్రభు అని అడ్డుకుంటా ఉన్నాడు. ఎప్పుడు అలాగే చేస్తాడా? ఏ టైం లాస్టో, ఏ దినము నా జీవితంలో లాస్టో నాకు తెలియదు. కానీ గడువు ఉన్నప్పుడే మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుడు హెచ్చరించినప్పుడు నొప్పుదల కలగాలి, గుచ్చబడాలి. ఆ రోజు వాళ్ళు గుచ్చబడ్డారు కాబట్టి 3000 మంది ప్రభును స్వీకరించారు. ఈరోజు నీవు నేను గుచ్చబడితే ఈ దినాన ప్రభుకి ఇష్టముగా మార్చబడతాం, యోగ్యులముగా మలచబడతాం. ఆ బలలో యోగ్యులముగా పాలుపంపులు పుచ్చుకుంటాం. ఆ విమర్శ దినమున మనము తప్పింపబడతాం. ఫెలిక్స్ లాగా
మనము భయపడి మారు మనసు పొందకుండా పౌలును పంపించేసినట్టు భయం మాత్రం కలుగుతుంది కానీ మారు మనసు పొందాం. హెచ్చరిక వచ్చినప్పుడు భయం ఉంటుంది కానీ మారు మనసు పొందాం. హెచ్చరిక వచ్చినప్పుడు భయపడతాం కానీ జీవితం మార్చుకోవడానికి ఇష్టపడ్డాం. ఎవరికి నష్టం? అలా చేస్తే మనల్ని మనం నష్టపరుచుకుంటాం. దేవుని యొక్క తీర్పును తప్పించబడి యోగ్యంగా బలలో పాలు పంపులు పుచ్చుకోవడానికి సిద్ధపడ్డాం. గుచ్చబడి ఒప్పుకొని దేవునికి ఇష్టంగా మలచబడి పరిశుద్ధులముగా నిర్దోషులముగా నిరపరాధులముగా బలలో పాలు పంపులు పుచ్చుకుందాం.